జనరల్‌గా నేనిప్పటివరకు నా బిజినెస్‌లో స్టార్ట్ చేశాక డిఫరెంట్ థింగ్స్ నేను ప్రిజర్వ్ చేశాను. లైక్ బర్త్‌వి కానీ, వెడ్డింగ్‌వి కానీ అలా చేస్తుంటాం కదా! కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనొకటి డిఫరెంట్ ఐటెమ్ చూశాను ప్రిజర్వ్ చేయమని. రూ. 20 నోట్. ఇప్పటివరకు నేనెప్పుడు నోట్స్ ప్రిజర్వ్ చేయలేదు. దీనికొక క్యూట్ స్టోరీ ఉందనమాట. అందుకే నేను వీడియో చేయాలనుకున్నాను. అదేంటంటే నా కస్టమర్ వాళ్ళ హస్బెండ్ పెళ్లి చూపులకొచ్చిన రోజు పాకెట్‌లో నుంచి పడిపోయిందంట. సో, అది తీసి ఆడ దాచిపెట్టుకొని ఇప్పుడు అది ప్రిజర్వ్ చేయిస్తున్నారు నాతో. సో, క్యూట్ అనిపిచ్చింది నాకు. క్వైరీ కోసం మెసేజ్ చేసినప్పుడు చెప్పారనమాట. ఇలా పడిపోతే నేను దాచిపెట్టుకున్నాను. అది ప్రిజర్వ్ చేయగలుగుతారా అని. సో, నాకు భలే క్యూట్ అనిపించింది. జనరల్‌గా ఎవరైనా ఒక సింగిల్ రోజ్ ఫ్లవర్ అలాంటివి ప్రిజర్వ్ చేయించుకుంటారనమాట. ఎవరైనా ప్రపోజ్ చేసినా గూడా, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ అకేషన్‌లో ఎవరైనా ఇచ్చినా కూడా అలాంటివి చేయించుకుంటారు. కానీ ఇదేదో భలే అనిపించింది నాకు. జనరల్‌గా ఏం దాచిపెట్టుకుంటారు ఎవరైనా? ఫ్లవర్స్, చాక్లేట్ ర్యాపర్స్. ఇంకా క్రేజీగా అంటే ఇలా నోట్స్ కూడా దాచిపెట్టుకుంటుండొచ్చు. అంటే లైక్ మన ఫస్ట్ ఎర్నింగ్ కొత్త నోట్స్ దాచిపెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ. మీకేమన్నా అలా క్రేజీగా ఎవరైనా ఎప్పుడైనా దాచిపెట్టుకుంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి చూద్దాం. ఇది ఫైనల్ ఫ్రేమ్. కస్టమరొచ్చేసి సింపుల్‌గా అడిగారనమాట. నాకైతే బాగా వచ్చిందనిపిచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ రీచ్ ఔట్. అండ్ ఇలాంటి గుర్తులు మీకేమైనా ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇట్లు అమ్ము.